బ్రోమాన్స్ ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. ఇట్స్ ఎ డీసెంట్ ఫన్ టు వాచ్ మూవీ. నాకైతే నచ్చిందండి. ఈ మూవీ స్టోరీ మ్యాటర్కి వస్తే సింపుల్ వన్ లైన్ ప్లాటే అండి. ఈ మూవీ స్టోరీ సింపుల్గానే ఉన్నా నరేషన్ మాత్రం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇనీషియల్ ప్రిమైస్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ సెట్ చేసుకున్న తర్వాత నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మంచి ఫన్నీ జనరేట్ చేస్తూ స్టోరీలో డీసెంట్ టర్న్స్ని యాడ్ చేస్తూ ఇంటర్వెల్ వరకు డీసెంట్ ఎంటర్టైన్మెంట్తో బాగానే వెళ్ళిపోతుంది మూవీ. అయితే సెకండ్ హాఫ్ ఇనీషియల్గా మూవీ కొంచెం బాగానే ఉన్నా ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ వరకు నరేషన్ స్టేల్ అయిపోతున్నట్టు అనిపించింది నాకు. బట్ అగైన్ మళ్ళీ లాస్ట్ 30 to 40 minutes మూవీ మంచి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్ని మంచి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో ప్రజెంట్ చేశారు. వింటూ బర్స్ట్ అయిన ప్రతిసారి మంచి ఫన్నీగా అనిపిస్తుంది, కొన్నిసార్లు క్రేజీగా కూడా అనిపిస్తుంది. అలాగే హరిహర సుధన్ క్యారెక్టర్ అయితే మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి షబీర్ క్యారెక్టర్ కూడా మంచి ఫన్నీ జనరేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ మలయాళం వర్షన్ సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ అందరివి సూపర్గా ఉన్నాయి. ఈ మూవీకి మేజర్ ప్లస్ పర్ఫార్మెన్సెస్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీ త్రూ మంచి హ్యూమన్ని జనరేట్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. సో అదండి సంగతి. సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ నా వరకు ఇట్స్ ఎ డీసెంట్ ఫన్ టు వాచ్ మూవీ అండి. ఫ్యామిలీతో కాసేపు సరదాగా చిల్ అవుదాం అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఇది సోనీ లివ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ టు కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.